కిడ్నీ ర్యాకెట్ కు విజయవాడ కేంద్రంగా మారింది. ఏపీలో ఏ మూల బాధితులున్నా సరే మూలాలు మాత్రం విజయవాడలోనే దొరుకుతున్నాయి. కేవలం 2 ఆసుపత్రుల్లోనే కిడ్నీ ఆపరేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన బాధితులు బయటకు రావడంతో ఈ కిడ్నీ ర్యాకెట్ భాగోతంపై మరోసారి వెలుగులోకి వచ్చింది. మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దందాలు అన్నీ ఇన్ని కావు. వైద్యం మాటున వేల కోట్ల దోపిడీ దర్జాగా సాగుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో అసలు వ్యవహారాల కన్నా కొసర వ్యవహారాలతో కోట్లు కూడేసుకుంటున్నారు. ఇలాంటి వాటిలో కిడ్నీ మార్పిడి కీలకంగా మారింది. విజయవాడ కేంద్రంగానే ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ మారుమూల కిడ్నీ రాకెట్ ఉదంతో వెలుగులోకి వచ్చినా అన్ని వేళ్లు విజయవాడలోని విజయ ఆసుపత్రి, సొర ఆసుపత్రుల వైపే చూపుతున్నాయి. గతంలో గోదావరి జిల్లాలో కూడా కొంతమంది రోగులు తమకు కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీలు వేరే వారికి అమర్చారని, ఆ తర్వాత ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా విచారణలో మాత్రం ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు అధికారులు ప్రసన్నం చేసుకోవడంతో అసలు విషయం మరుగున పడిపోతోంది. ఇలా ఎన్నో ఉదంతాలు బయటపడినా దర్యాప్తు అధికారులు డబ్బులకు దాసోహం కావడంతో కేసులు మాయమైపోతున్నాయి. దీంతో తామేం చేసినా అడ్డుకునే వారు లేరనే ధైర్యం ఆసుపత్రుల యాజమాన్యాల్లో పెరిగిపోతోంది. గుంటూరు జిల్లా బాధితుడి ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ ఉదంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడి పేరుతో బాధితులతో బేరం కుదుర్చుకుని పని పూర్తయిన తర్వాత వారిని మోసం చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ వాటిపై చర్యలు మాత్రం శూన్యమే. ప్రైవేటు వ్యక్తుల నుంచి లక్షలు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులు బాధితులకు మాత్రం తూతూ మంత్రంగా చెల్లిస్తున్నారు. విజయ ఆసుపత్రి, సొర ఆసుపత్రులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే చర్యలు మాత్రం తీసుకోలేదు. దీంతో అవి దర్జాగానే వ్యాపారం సాగిస్తున్నాయి. వాస్తవానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 ప్రకారం మెడికల్ డైరెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ లేదా మార్పిడిని ప్రతిపాదించిన ఆసుపత్రి నుండి దరఖాస్తును ఫార్వర్డ్ చేయాలి. గ్రహీత, దాత అనుమతిని పొందడం కోసం యూరాలజిస్ట్ లేదా సర్జన్ జారీ చేసిన పత్రాలతో అధికార కమిటీకి దరఖాస్తు చేయాలి. ఇవేవీ జరగవు. కేవలం పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక కష్టాలు తీరుస్తామని నమ్మించి కిడ్నీ తీసుకున్న తర్వాత వారిని మోసం చేస్తున్నారు. గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తి తన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకునేందుకు ముందుకొచ్చాడు. దళారుల ద్వారా విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరాడు. తాము చెప్పినట్లు అన్ని వింటే ఆపరేషన్ పూర్తయిన తర్వాత 30 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. నిజమే అని నమ్మిన మధుబాబు ఆపరేషన్ కు సహకరించాడు. కిడ్నీ మార్పిడి పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశారు. దీంతో తాను మోసపోయినట్లు మధుబాబు గుంటూరు ఎస్సీకి ఫిర్యాదు చేశాడు. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఆటో డ్రైవర్గా తోలుతాను. చుట్టుకుంట కేవీపీ కాలనీలో ఉంటాము. ఆటోలో ఒక అతను ఇట్లా అప్పులు ఉన్నాయి అది ఇది అని అంటే ఈ కిడ్నీ రాకెట్ గురించి, కిడ్నీ ఇస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అని ఒక అతను చెప్పాడు. నేను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది. నాది O పాజిటివ్ అని, ఏజ్ 31 అని పెట్టాను. పెడితే అక్కడ భాష అన్న అతను ఫోన్ చేశాడు. ఫస్ట్ అతని ద్వారా వెంకట అన్న అతను పరిచయము. అతను మీడియేటర్ అంట. వెంకట అతను పేషెంట్ని పరిచయం చేసి ఒక 30 lakhs ఇస్తామని చెప్పారు. జూన్ 15వ తారీఖున ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తీసుకున్నారు. నాకు లెఫ్ట్ తీసుకుంటామని చెప్పి రైట్ తీసుకున్నారు. దానికి తోడు అమౌంట్ కూడా ఒక 50,000 క్యాష్ ఇచ్చారు. 60,000 మట్టికి ఫోన్పే చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, దళారులు కలిసి నిబంధనలు పట్టించుకోకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కిడ్నీ ఇచ్చిన వారు నష్టపోతుండగా మధ్యలో వైద్యులు, దళారులు మాత్రం కోట్లు కూడేసుకుంటున్నారు. ఎక్కడైనా బాధితులు బయటకొస్తే మెడికల్ మాఫియా తరహాలో వారు ఆపరేషన్ కు ముందు అనేక పత్రాలపై పెట్టిన సంతకాలు చూపించి అతని ఇష్టంతోనే కిడ్నీ ఇచ్చాడంటూ ప్రచారం చేస్తున్నారు. అంటే చట్టానికి, న్యాయానికి కూడా దొరకకుండా ఇటువంటి సంతకాలతో కోర్టులను కూడా మాయ చేస్తున్నారు. ఇప్పుడైనా ఇటువంటి ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.